అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు. ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు మాత్రం ఈరోజు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే కంతేయటం ఖాయము. ఈరోజు స్త్రీ పురుషులు కూడా వారి యొక్క మంచి ప్రవర్తన కారణంగా మెరుగైన ఫలితాలను అందుకోగలుగుతారు. మరియు పురుషులు ఆడవారు ఇద్దరూ కూడా ఈరోజు నుదుటి పైన కుంకుమను వర్తించుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక ఒక పెద్ద సమస్య నుండి మీరు సులువుగా బయటపడగలుగుతారు. ఆపదలు అనేవి దర్శనకుండా ఉంటాయి. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనం అనేది కలిగి ఉంటారు. దీని వలన మీరు మానసిక శాంతిని కూడా పొందుతారు. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం, మీ ప్లాన్లని గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయిపోతుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవడానికి లేదా స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఈరోజు మీకు మొత్తం కూడా ప్రయోజనం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మరియు ఈరోజు ఓం క్రాం క్రీం క్రౌం సమః నం భౌ నమాయ నమః మంత్రాన్ని 11 సార్లు రోజు ఉదయం పుట్ట జపించటం వలన ఈ రోజు నుండి 11 సార్లు మీకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు అనేవి అందుకోగలుగుతారు. మీకు ఉన్నటువంటి నెగిటివిటీ దూరం అయిపోతుంది. మరియు ఎక్కడైనా సరే మీకు ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినట్లయితే తిరిగి వారికి వెళ్ళి చేరిపోతాయి. శాంతియుతమైన మరియు ఆనందకరమైన కుటుంబ జీవితం ఇవంత అవుతుంది. ధ్యానము మంచి రిలీఫ్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు, ట్రేడ్ రంగాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాలు ఆనందాలు వెల్లివిరుస్తాయి. మీ భాగస్వామి మాటలకు లొంగడం చాలా కష్టమవుతుంది. రొమాన్స్ మరియు సోషలైజింగ్ అనేవి మీకు పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తాయి. మీకు మీ తల్లిదండ్రులు మీ ప్లాన్స్కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది. ఈరోజు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ ఎక్కువగా ఒంటరిగానే ఉంటారు. మీ కొరకు పిచ్చి సమయంలో కొంత సమయాన్ని కేటాయించుకోవడం ఈరోజు చాలా కష్టమైపోతుంది. అలసట కారణంగా మీ అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని వారికి పెళ్లి కొరకు మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి, కానీ జాగ్రత్తగా మీరు ముందు వెనకాల ఆలోచించాల్సి ఉంటుంది. మంచి వ్యాపార పని జీవితం కోసం మీ గురించి ఒక వ్యక్తి బాగా సహకారం అనేది అందించే అవకాశం ఉంది. ఈరోజు అత్యుత్తమైన రోజుగా ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు మీరు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బును మీరు ఎక్కువగా విందు వినోదాలపై ఖర్చు చేసేటటువంటి మీ స్వభావాన్ని ఈరోజు మార్చుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మహిళలకు మరి పాదాలలో నొప్పి మరియు నడుము నొప్పి మెడ నొప్పి వంటి సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. నిద్రలేమి సమస్యలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు మాత్రము ఈరోజు ఎక్కువగా చూసినట్లయితే కనుక పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది. దీని కొరకు మరి ఈరోజు పసుపు రంగు దుస్తులను దానం చేసి దత్తాత్రేయుని పూజించడం వల్ల మెరుగైన ఫలితాలు అయితే అందుకోగలుగుతారు. చక్కని ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశి వారికి మరి చూసినట్లయితే విద్యార్థులు ఎవరైతే మరి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్న కొత్త కోర్సుల్లో చేరాలి అని ఆలోచనలో ఉన్నారో వారు చేరడానికి చాలా మంచి సమయంగా ఉంది. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే విధంగా ఈరోజు కనిపిస్తున్నది. తగు ఫలితాలు కూడా అందుకోగలుగుతారు. ఉత్తమమైన ప్రవర్తన కారణంగా మెప్పును పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఈరోజు చూసినట్లయితే గనక ఎక్కువగా పెద్దల యొక్క సహాయ సహకారాల వల్ల వారికి మేలు కలుగుతుంది. దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయడంలో ఈరోజు ఒక వ్యక్తి మీకు సహకారం కూడా అందజేస్తారు. వ్యాపారం చేసే వ్యక్తులు మాత్రం ఈరోజు ప్రయాణం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. స్వల్ప దూర ప్రయాణాలు మీ వ్యాపారానికి ఇది చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఈరోజు కెరీర్లో పురోగతిని కూడా చూస్తారు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వారికైతే మంచి ఆఫర్ అనేది లభిస్తుంది. సంతోషం కూడా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు స్వల్ప ప్రయాణం
ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇది మీ వ్యాపారానికి చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. మీ కెరీర్లో పురోగతిని కూడా చూస్తారు. ప్రైవేట్ ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఈరోజు మంచి ఆఫర్ అనేది మీరు పొందొచ్చు. మీ జీవితం పెరగడంతో పాటు ప్రమోషన్ కూడా రావచ్చు. ఈరోజు పిల్లల నుండి కొన్ని శుభవార్తలను కూడా మీరు అందుకుంటారు. ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక మరి ఎక్కువగా అదృష్టం 88% వరకు మాత్రం లభించే అవకాశాలు ఉన్నాయి. మరియు ఈరోజు రాశివారు మాత్రము ఎక్కువగా దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు. మరి దాని కొరకు మరి ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు బట్టను తీసుకొని దాంట్లో 5 గరుడ ముక్కు కాయలను వేసి మూటగా కట్టి ధూపం వేసి ఆ యొక్క మూటని ఇంటి గుమ్మ ముందు వేలాడతీయాలి. ఇలా చేయటం వలన దోష నివారణ జరిగిపోతుంది. ఇంట్లో ఏ విధమైన నెగిటివిటీ అనేది దరిచేరకుండా ఉంటుంది. మరియు శుభప్రదమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు. మరియు చక్కని అనుభూతి కూడా పొందటం అనేది సాధ్యమవుతుంది. మేలైన ఫలితాలు కూడా సాధించగలుగుతారు. అనుకున్నటువంటి విషయాలలో మెరుగైన ఫలితాలు సంభవించడంతో మనసు చాలా సంతోషంగా అయితే ఉంటుంది. మరియు ఇంట్లో ఉన్న నెగిటివిటీ బయటకు వెళ్ళిపోవడంతో పాటు పాజిటివిటీ రావడం వల్ల అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. సంతానం లేని వారికి సంతానం కొరకు శుభవార్త అందుకోవడం కూడా సాధ్యమవుతుంది. అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. దానివల్ల మనసు సంతోషంగా ఉంటుంది. ప్రేమ ఇప్పటి వరకు ఎవరైతే ప్రేమలో పడలేదో వారు ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. మరియు ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య 69 మరియు లక్కీ కలర్ అయితే ఆవాలు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.